ఉద్యోగాలు వస్తాయని 30 సంవత్సరానికి సుదీర్ఘ పోరాటం మందకృష్ణ మాదిగ చేశారు. మీకు ఎంత తెలుసు? గతంలో మందకృష్ణ మాదిగ గారు ఏపీని పిలిచిన హైదరాబాద్ కేజీని ఎక్కడ మీటింగ్ ఉన్న కమాండ్ సీట్లో ట్రైన్లలో మనకు హైదరాబాద్ ప్రజలు వచ్చినారు. మన అన్నగారు మన అన్నగారు మన అన్నలు అంత ట్రైన్కి వచ్చి హైదరాబాద్ మీటింగ్ వచ్చినారు. ఎస్సీ వర్గం కోసం 10 సంవత్సరాల పోరాటంలో ఈ గ్రామం పాల్గొనేదని తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గం జరిగితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, అన్నదమ్ముల ఆస్తి విడగొడితేనే మన పిల్లలకు అభివృద్ధి పొందుతారని 30 సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది త్యాగం చేశారు, ఎంతో మంది జైలుకి వెళ్ళినారు, ఎంతో మంది జీవితాలను త్యాగం చేసి జాతి కోసం అంకితమైనారు. జాతి కోసం అంకితమయ్యారు. 30 సంవత్సరాల పోరాటంలో ఎవరు గుర్తించలేదు. మన బాధ్యతలను ఎవరు గుర్తించలేదు. అంటరాని కులం, ఊరు పెట్టి వేసిన కులం మన ఎదురొస్తే స్నానం చేసే రోజులు, మాదిరాకి ఎదురొచ్చారా మా పనులు ఏం కాలేదురా అని తిట్టే రోజులు. మన తెల్లబిడ్డలే పరిస్థితి లేదు, అరవింద కూర్చునే పరిస్థితి లేదు, హోటల్లో కూర్చుంటే ఏదో కులం చెప్పి టిఫిన్ చేసే పరిస్థితి. అంత హీనంగా మన జాతి చేశారు. మనం కొట్టినా తిట్టినా కేసులు లేవు. దండోర స్టార్ట్ అవుతానే మందకృష్ణ మాదిగ గారనే గ్రామాల తిరిగి మాదిగల ధైర్యం చెప్తానే మనల్ని కొట్టినా తిట్టినా ఎస్ఎస్ కేసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కేసు, ఎస్ఎస్ కేసు వెంటనే అమల్లోకి వచ్చింది. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూసినాం, ఆ రూపంలో మందకృష్ణ మాదిగ గారిని ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో 30 సంవత్సరాల పోరాటంలో సుదీర్ఘ పోరాటం చేసినారు. భార్య పిల్లలను వదిలిపెట్టి మొత్తం అంతా అన్ని గ్రామాలు తిరుగుతూ, రాష్ట్రాల్లో తిరిగి, దేశం అంతా తిరిగినారు మందకృష్ణ మాదిగ గారు. ఎస్సీ వర్గం కోసం మన పిల్లల జీవితాలు మారుతాయి ఎస్సీ వర్గం వచ్చాయని 2004 వరకు ఎస్సీ వర్గం జరిగింది. 4 సంవత్సరాలకే 22,500 ఉద్యోగాలు వచ్చినాయి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాన్ని అన్ని ఉద్యోగాలు రాలేదు మన మాదిగలకు. ఎస్సీ వర్గం గురించి 4 సంవత్సరాలకి 22,500 వచ్చినాయంటే స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాన్ని ఉద్యోగాలు రాలేదని ఎస్సీ వర్గం కోసం నిరంతరం పోరాటం చేసి ఓ శక్తివంతంగా అన్ని రాష్ట్రాల్లో శక్తివంతంగా చేసి సభలో మీటింగ్ పెట్టి దేశ ప్రధానమంత్రి గుర్తించి మందకృష్ణ మాదిగ కృష్ణ నీకు ఎస్సీ వర్గం చేస్తామని హైదరాబాద్ లో లక్షలాది మంది మీటింగ్ వచ్చి నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గం మీకు చేస్తాను, ఎస్సీ వర్గం ఖచ్చితంగా న్యాయమైనదే, మాదిగలు ఎంతో మంది త్యాగం చేశారు. 30 సంవత్సరాల ఉద్యమాన్ని గుర్తించి ఓ దేశ ప్రధానమంత్రి లక్షలాది మంది హైదరాబాద్ లోనే మీటింగ్ లోనే హామీచ్చి ఇందులో మాదిగను హత్తుకొని ఓ దేశ ప్రధానమంత్రి మాదిగలను అంటరాని కులాన్ని మన అనిశ్వేసిన కులాన్ని హత్తుకొని కన్నీటి పెట్టి ఎస్సీ వర్గం చేస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగినది. హామీ ఇచ్చి ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టు ద్వారా 7 మంది ధర్మశాస్త్రాలు న్యాయమూర్తులు 7 మంది న్యాయమూర్తులు విచారణ చేసి కృష్ణ మాదిగ గారు అక్కడే ఉండి ఎస్సీ వర్గం గెలిపించుకోగలిగింది. 7 మంది న్యాయమూర్తులు విచారణ చేసి 5 రోజులు విచారణ చేసి ఖచ్చితంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ వర్గం మన ఆంధ్రప్రదేశ్ కూలీనాలు చేసుకుంటూ మన పిల్లలు చదివించుకుంటున్నాం. ఏదో చిన్న ఉద్యోగం వస్తే మన పిల్లలు కావచ్చునా అని కష్టపడి మన బిడ్డలను కూలి పని చేసుకుంటూ కష్టపడి పిల్లలు చదివిస్తున్నాం. డిగ్రీ కానీ ఇంటర్ కానీ బీడీ కానీ బీటెక్ కానీ చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు లేదు. ఇప్పుడు ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. కష్టపడి చదివించుకోండి. ఉద్యోగాలు ఉండే వాళ్ళంతా మంది ఎక్కడ పోస్ట్ ఖాళీ చేసుకోండి, ఎస్సీ వర్గం అప్లై చేసుకోండి. ఎస్సీ వర్గం ఖచ్చితంగా జరిగింది, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము. ఆ ఉద్యోగమే మందకృష్ణ మాదిగ ఉద్యోగ పోరాటం అనేది ఈరోజు ఎస్సీ వర్గం జరిగిందని మన వాట మనకు వచ్చింది. అన్నదమ్ముల ఆస్తి విడగొట్టినాము, మన ఆస్తి మనకు ఎవరికి కష్టపడి చదివించుకోండి. చదువుకునే వాళ్ళకి ఎవరికి ఉద్యోగం కాదు, అందరికి ఉద్యోగాలు వస్తాయని 30 సంవత్సరాల పోరాటం ఈరోజు ఓ దేశ ప్రధానమంత్రి సుప్రీంకోర్టు గెలిపించిన గెలిపించుకోవడం జరిగింది. అలాగే పద్మశ్రీ అవార్డు ఎవరికి వస్తుంది? సినీ యాక్టర్లకు కళాకారులకు మాత్రమే పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. దేశ చరిత్రలోనే మాదిగలను గుర్తించిన వారు ఎవరు లేరు. 30 సంవత్సరాల కృష్ణ మాదిగను గుర్తించి ఓ దేశ ప్రధానమంత్రి
పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే ఒకసారి చరిత్రలోనే దేశ చరిత్రలోనే గుర్తించి విధంగా అంటరాని కులాన్ని ఊరు బయట వెలిసిన కులాన్ని మనం వెలివేసిన కులాన్ని ఈ రోజు పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మన దేశ ప్రధాన మాదిగలు గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన మన మాదిగలందరికీ గుర్తింపు రోజు టీవీలలో వాట్సాప్ లో మొత్తం అంతా చూస్తున్నాం. మనమంతా ఓ మాదిగ కులానికి పద్మశ్రీ అవార్డు ఇస్తే మాదిగ జాతి అంతా గౌరవంగా మనకందరికీ వచ్చినట్టుగా ఢిల్లీ అవార్డు తీసుకున్నాక ఢిల్లీలో రాష్ట్రపతి చెందిన అవార్డు తీసుకున్నాక వరంగల్కు అడుగు పెట్టానే ఇక్కడ స్వాగతం మాత్రంగా లక్షలాది మంది మాదిగ స్వాగతం అంటే దాని కులాన్ని ఊరు బయట వేసిన కులాన్ని మనం వేసిన కులాన్ని ఈ రోజు గౌరవంగా నేను మాదిగను చెప్తున్నామంటే మందకృష్ణ మాదిగ అన్నగారి ఒకసారి గుర్తించుకోండి. ఎస్సీ వర్గీయుల కోసం ఎంతో మంది త్యాగాలు చేసినారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. మా తాడపత్రిలో 94 ఎస్సీ వర్గీయుల కోసం మందకృష్ణ మాదిగ అన్నగారు హైదరాబాద్ లో కూర్చోంటే తెల్లవల్ల రవీణ గారు కృష్ణమాదిగ అన్న గారికి ప్రాణానికి ఖచ్చితంగా ఎస్సీ వర్గీయులు చేయండి అని కృష్ణాలు పోసుకొని మన చరిత్రలో పెద్దోళ్ళకందరూ తెలుసు. పెద్దోళ్ళు కష్టపడి తిరిగినారు. 98లో ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు, నిప్పట్టించుకున్నాడు. ఒళ్ళంతా కాలిపోయిన ఒక సాధిస్తాం ఎస్సీ వర్గీయులు సాధిస్తాం, నా ప్రాణం పోయిన పర్వాలేదు ఎస్సీ వర్గీయులు కావాలని అన్నాడు. అప్పట్లో మేము యువకులు, నేను పెద్దరాజును, ఆచార్య కబుస్వామి, మిట్టూరు కబుస్వామి, ఆచార్య శంకరు, మేము ముగ్గురు పురుగులు తాగి మేము పడిపోయినాము. ఎక్కువ శాతం కలిగిన రవీణ గారు మొత్తం నలుగురిని హైదరాబాద్ తీసుకుపోయారు. మమ్మల్ని నిమ్స్ హాస్పిటల్లో జరిపించి మమ్మల్ని బతికించినారు. కానీ ఎక్కువ శాతం కలిగిన తెల్లబల్ల రవీణ శరీరంలో ఎక్కువ శాతం కలిగింది. ఎక్కువ కాలం శాతం 5 రోజులు ఉండి చనిపోవడం జరిగినది. జాతి కోసం చెప్పుకుంటూ ఎంతో మంది ప్రాణం త్యాగం చేసినారు కావాలని. వందలాది మంది చనిపోవడం జరిగినది. వేలాది మంది జైలుపాలడం జరిగింది. వేలాది మంది లక్షలాది మంది సొంత డబ్బులతో హైదరాబాద్ జీప్ ఎక్కడ బ్రహ్మాండంగా పెద్ద తరంలో పనిచేశారు. అప్పుడు చేసిన ఉద్యమమే మాకు ఊపిరిగా ఉండి మనందరికీ రక్షణగా ఉంది. మీరే కష్టపడిన దాంతోనే పిల్లలకు ఈ రోజు ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ రోజు ఎస్సీ వర్గీయులు సాధించుకున్నాం, కొంతమంది చదివించుకొని అందరికీ ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనందరం ఐక్యతగా ఉండాలి. పిల్లలు యువతరం పెద్దలంతా కష్టపడి పనిచేసినారు. ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలకు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని లీడర్గా ఏర్పాటు చేయండి. పిల్లలను యువతరం రావాలని మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామానికి చదువుకునే పిల్లలందరికీ ఎంఆర్పిఎస్ లీడర్గా ఏర్పాటు చేస్తున్నాం, కమిటీ చేస్తున్నాము, నిర్మాణ కమిటీ. యువకులే ఉండాలి. పెద్దోళ్ళంతా ఎంఎస్పీ పార్టీలో, పిల్లలంతా ఎంఆర్పిఎస్ పార్టీలని ఎస్సీ వర్గీయులు సాధించుకుందాము. ఇప్పుడు సాధించుకున్నాము. నెక్స్ట్ ఎట్లా పోవాలనేది కృష్ణమాదిగ అన్న గారు మళ్ళా ఒకసారి మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ మళ్ళీ అందరూ కలిసిపోదాము. ఎందుకంటే ఎస్సీ వర్గీయులు సాధించుకున్నాం. అన్ని సంఘాల వాళ్ళు మొత్తం అంతా, అన్ని కులాల వాళ్ళు మందకృష్ణ మాదిగ ఆదర్శంగా నిలవన్నారు. వల్లనే మన సమాజంలో గౌరవం తిరుగుతున్నాం. ఆయన వల్లనే మనం అరవింద కూర్చుంటున్నాం. ఆయన వల్లనే మన కుర్చీలు కూర్చుంటున్నాం. ఆయన వల్లనే మనమే పంచాయతీ చేస్తున్నాము, మనమే తీర్పిస్తున్నాము, మన మాట వింటున్నారు, మనల్ని గౌరవిస్తున్నారు. ఏదేని వల్ల దండోర వల్లనే మందకృష్ణ మాదిగ అన్న గారు ఉన్నారు. ఇలా కానీ దేశ ప్రధానమంత్రి గుర్తి స్థాయికి ఎంఆర్పిఎస్ తీసుకెళ్ళాలని తెలియజేస్తున్నాము. అలాంటి వ్యక్తిని తాడపత్రి తెలంగాణ ఎదిగినాక ఎదిగిన నాయకత్వం అంతా కృష్ణమాదిగ గో బ్యాక్ అన్నారు. కృష్ణమాదిగ దిష్టి బొమ్మ కాసినారు. అన్ని విధాలుగా కోడిగుడ్లతో టమాటో పల్లయ్యలు చూసినారు. ఎదిగిన నాయకత్వం ఈ రోజు అడ్రస్ లేకుండా పోయినారు. అప్పటి నుంచి 30 సంవత్సరాల ఇతరులో పనిచేస్తున్నామేమో, నా త్యాగానికి సిద్ధపడినాము. బస్సులు కాల్చినాం, జీపులు ఎక్కినాం, టవర్లు ఎక్కినాం, అన్ని విధాలుగా మనం నిలబడుతున్నాము. జాతి కోసం ఈరోజు ఎస్సీ వర్గీయులు జరిగింది. మన పిల్లలు తలరాజులు మారుతున్నాయి. ఖచ్చితంగా మనం ఒక జాతి కోసం ఎప్పుడో నెలకోపారి మీటింగ్ వస్తుంది. ఈ గ్రామం మీరు ఉద్యమంలో పాల్గొనండి. మన పెద్దలంతా పాల్గొన్నారు. యువకులు మొత్తం అంతా మళ్ళీ కలిసి రావాలని
దయచేసి మీరందరూ కలిసినా రావాల్సిన కోరుతున్నాము. మన కష్టం మన వృధా కాలేదు, మన కష్టం వృధా కాలేదు. మీరందరూ కమాండ్ హైదరాబాద్ అక్కడంతా తిరిగినారు, మీరు మీ కష్టం వృధా కాలేదు. ఈ రోజు మన పిల్లలు తర్వాత మార్చుకుంటామని తెలియజేస్తున్నాం. చదువుకునే వాళ్ళందరికీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాం. వస్తాయి. గ్రూపులు పెడతాం, మీకు గ్రూపులో ఉండండి.